టికెట్‌తో మనం ఏం చేద్దామంటే సాల్వ్ చేసేసుకొని, లేటర్ మనం ఏం చేద్దామంటే, మన ప్రీవియస్ సెషన్‌లో ఏదైతే మనం చెప్పుకున్నామో, దాని తర్వాత కాన్సెప్ట్‌ని ఏం చేద్దామంటే రెజ్యూమింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఓకేనా? టుడే మన టికెట్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం. ఈస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ వన్? వసంత? హర్ష? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ వన్? హ్మ్. 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 ఓకే. డన్. యాహ్! మా వోడు ఏం చెప్పాడంటే, మనకి వన్ ఆఫ్ ద యెస్టర్‌డే సెషన్‌లో మనం ఏం చేసామంటే, గూగుల్ వాళ్ళు, అలానే అమెజాన్ లాంటి టాప్ కంపెనీస్ వాళ్ళు ఒక పర్సన్‌ని హైర్ చేసుకునేటప్పుడు ఏదైతే టికెట్ అడుగుతారో, ఆ టికెట్ గురించి మనం లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసాం. అలానే ఈ సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఒక 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 టికెట్‌ని సాల్వ్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఏంటిదంటే ఆ టికెటు ఒక ప్రైమ్ నంబర్‌ని చెక్ చేయడం అనేది ఎలా అనేది చూద్దామనమాట. అంటే ఆ ప్రైమ్ నంబర్ చేయాలంటే నాకు ఒక క్వెషన్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే, ఒక నాకు ఒక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ అనేది ప్రైమ్ నంబరా కాదా అనేది మనం చెక్ చేయాలనమాట. అలా చెక్ చేయాలి అంటే ఒక నంబర్ ప్రైమ్ నంబర్ అని చెప్పాలి అనుకో ఒక లాజిక్ ఉందనమాట. ఏంటిది అంటే ఆ నంబరు అదే నంబర్‌తో డివిజిబుల్ అవ్వడం గానీ, లేదా 1 అనే నంబర్‌తో గానీ డివిజిబుల్ అయిందనుకో, అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్స్ అని పిలుస్తారు. అంటే మనం ఒక ఇన్‌పుట్ అనే ఒక ఫార్మాట్ ఉంది చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో. దాంట్లో ఒక నంబర్ తీసుకున్నాను. ఎంత 5 అనేది తీసుకున్నాను. ఆ 5 అనే నంబరు ప్రైమ్ నంబరా? కాదా? అని చెప్పాలి. అది ఆ నంబర్ మనం తీసుకున్న నంబర్ ఏమి తీసుకున్నామో ఒక గివెన్ నంబర్ ఏమిచ్చారు మనకి 5 అని ఇచ్చారు. ఆ నంబరు ప్రైమ్ నంబరా? కాదా? అనేది మనం చెక్ చేసేసి దానికి చెప్పాలనమాట. అలా చెక్ చేయాలి అంటే కండిషన్ ఏంది? మనం తీసుకున్న నంబర్ ప్రైమ్ నంబరో కాదో చెప్పాలి అంటే ఎలా చెప్తాము? ఆ నంబర్‌ని అదే టేబుల్‌తో డివిజిబుల్ అవ్వడం గాని, లేదా 1 అనే టేబుల్‌తో డివిజిబుల్ గనక అయ్యింది అనుకో, అలా అయిన వాటిని ఏమంటారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. సపోజ్ దట్ 2 అనే నంబర్ తీసుకున్నాను. 2 అనే నంబర్ మీ అందరికి తెలుసు ప్రైమ్ నంబర్ అని. 2 అనే నంబర్ ఏ టేబుల్స్‌తో డివిజిబుల్ అవుతది? 1 అనే టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. 2 అనే టేబుల్‌తోని డివిజిబుల్ అవుతుంది. రిమైనింగ్ టేబుల్స్‌తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అలా ఇట్‌సెల్ఫ్ అంటే అదే నంబర్‌తో డివిజిబుల్ అవ్వడం గాని, లేదా 1 అనే నంబర్‌తో గాని డివిజిబుల్ అయినాయనుకో, అలాంటి వాటిని ఏమంటారంటే ప్రైమ్ నంబర్ అని చెప్తారు. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఏ నంబర్ అయినా తీసుకో. ఆ నంబర్ అనేది ప్రైమ్ నంబరా? కాదా? అనేది మనం ఏం చేయాలంటే చెక్ చేసేసి అది ప్రైమ్ నంబర్ అయితే ప్రైమ్ నంబర్ అని, ప్రైమ్ నంబర్ కాకపోతే ప్రైమ్ నంబర్ కాదు అనేసి మనం ఏం చేయాలంటే వితిన్ ద సెకండ్స్‌లో మనం రాసిన ప్రతి కోడ్‌కి కూడా ఏం కావాలంటే అది ఎగ్జిక్యూట్ అయ్యేటట్లు చేయాలి. అలా చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకున్న టికెట్ అన్నమాట. ఈ టికెట్‌లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హావ్? నో సార్. ఓకే. అయితే ఇప్పుడు నాకేం చేశారంటే దీనికోసం నాకేం చేస్తారంటే ఒక ఇన్‌పుట్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఏమిచ్చారనేది చూద్దాం. ఇన్‌పుట్ ఫార్మాట్ ఏమిచ్చాడు? ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ పాజిటివ్ ఇంటిజర్. అంటే మనం చెక్ చేసే నంబర్స్ అన్నీ కూడా ఏటిని చెక్ చేయాలంటే ఇన్‌పుట్ అనే ఫార్మాట్ తీసుకుంటాం కదా! దానిలో మొదటి లైన్‌లో మనం తీసుకొని ఏ నంబర్ అయినా సరే ఏముండాలి? అది పాజిటివ్ ఇంటిజర్ అయ్యి ఉండాలనమాట. అలా ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? ఆ నంబర్ ప్రైమ్ నంబరా కాదని చెక్ చేయాలనమాట. అంటే సపోజ్ దట్ అంటే మన క్వెషన్ ఏంటిది? ఏదైనా ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ప్రైమ్ నంబరా కాదా అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఏంటిది రూలు? నాకు ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇచ్చారు. 3 అని ఇచ్చారు. 3 అనే నంబర్ అది ప్రైమ్ నంబరా కాదా చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే, ఆ నంబర్‌ని మనం ఏం చేయాలి 1 అనే టేబుల్‌తో డివిజిబుల్ అవుతుందా లేదో చూసుకుంటాం. డివిజిబుల్ అయింది. తర్వాత ఇట్‌సెల్ఫ్ అదే నంబర్‌తో గనుక అది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. ఆ రెండిటితో మాత్రమే అయింది అనుకో, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అంటారు. ఆ నంబర్‌కి మధ్యలో ఉంటాయి చూడు, ఆ నంబర్స్‌లో వేటితో మనం డివిజిబుల్ చేసినా గాని, మనం తీసుకున్న నంబర్ డివిజిబుల్ కాలేదు అనుకో, ఆ నంబర్స్‌ని ఏమంటారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. ఇప్పుడు 3 తీసుకున్నాను. 3ని ఏ టేబుల్స్‌తో చెక్ చేయాలి? సపోజ్ 7 తీసుకున్నాను. 7 అనే దాన్ని ఏ టేబుల్స్‌తో చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్?
1 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. 7 టేబుల్‌తో డివిజిబుల్ అవుతుంది. మనం తీసుకున్న నంబర్ 7 కదా! 7కి 1 నంబర్ లెస్ చేసుకో. అప్పుడెంత 6. అంటే మనం 1 ఆఫ్టర్ నుండి 6 అనే నంబర్ వరకు మనం ఏం చేయాలంటే టేబుల్ అప్లై చేసామనుకో, ఆ టేబుల్‌లో ఉన్న నంబర్స్‌తో గనక అది డివిజిబుల్ అయిందనుకో, దాన్ని ప్రైమ్ నంబర్ కాదు అని చెప్తాం. ఒకవేళ డివిజిబుల్ అవ్వలేదు అనుకో, అప్పుడేం చెప్తారంటే దాన్ని ప్రైమ్ నంబర్ అని పిలుస్తారనమాట. అంటే అలా మనం చెక్ చేసేసి అవుట్‌పుట్‌లో మనం ఏదైనా నంబర్ తీసుకున్నామనుకో, అది ప్రైమ్ నంబరా కాదా అనేది ప్రింట్ చేసేయాలనమాట. ఓకే. ఈ ఇన్‌పుట్ ఫార్మాట్ ఇచ్చాడు. అలానే మన టాస్క్ చేసేటప్పుడు మనకి ఇంకోటి కూడా ఇస్తారనమాట. ఏమనిస్తాడు? అవుట్‌పుట్ ఫార్మాట్ అని ఇస్తాడు. అవుట్‌పుట్ ఫార్మాట్ ఏదంటే మనం ఒక నంబర్ అనేది తీసుకుంటాము. ఆ నంబర్ అనేది ప్రైమ్ నంబరా? కాదా? అనేది చెప్పాలనమాట. సపోజ్ దట్ నా దగ్గర ఏముంది అంటే 4 అని తీసుకున్నాను ఒక నంబర్. ఆ నంబర్ ప్రైమ్ నంబరా? కాదా? అని చెప్దామనుకున్నాను. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక ఇన్‌పుట్‌లో ఒక నంబర్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 4 అని తీసుకున్నాను. ఆ నంబరు మనం ఏం చెక్ చేస్తున్నాము? చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నాము? ఏం చెక్ చేస్తున్నాము? ఏం చెక్ చేస్తున్నాం? మన టాస్క్ ఏంటిది? ఏంటిది మన టాస్కు? మీ అందరికి తెలుసు కదా! హర్ష. ప్రైమ్ ఆర్ నాట్. మనం తీసుకున్న నంబర్ అనేది ప్రైమ్ నంబరా కాదా అని చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఇట్‌సెల్ఫ్ అంటే ఆ నంబరు ఇట్‌సెల్ఫ్ అదే నంబర్‌తో గాని డివిజిబుల్ అయిందనుకో, అలా డివిజిబుల్ అయితే దాన్నేమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తాం. రెండో కండిషన్ ఒక నంబర్ ప్రైమ్ నంబరా కాదా చెప్పాలంటే మనకు రెండే 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. మనం తీసుకున్న ఏ నంబర్ అయితే ఉందో, ఆ నంబర్ మనం తీసుకున్న నంబర్‌తోని డివిజిబుల్ అవ్వాలి. అలా అయితేనే దాన్ని ప్రైమ్ నంబర్ అంటారు. అలానే ఇంకో కండిషన్ గూడా ఉందన్నమాట. ఏంటిది? 1 అనే నంబర్‌తో గనక డివిజిబుల్ గనక అయిందనుకో, దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. ఈ 2 కేసెస్ గనక అది పాసిబుల్ అయిందనుకో, అలాంటి వాటిని ప్రతిదాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అంటారు. ఇక్కడ మనకు అర్థం కాని ఒకే ఒక్క వర్డ్ ఏంటిదంటే డివిజిబుల్ అంటే ఏందో చూద్దాం. డివిజిబుల్ అంటే ఇట్‌సెల్ఫ్ అంటే ఏందో తీసుకున్నాను. ఇట్‌సెల్ఫ్ అంటే అదే నంబర్. 4 అనే నంబర్‌ని చెక్ చేస్తున్నాను కదా! అంటే 4 అనే టేబుల్ తీసుకొని మనం ఏదైతే గివెన్ తీసుకున్నామో ఆ నంబర్‌ని మనం ఏం చేయాలి? డివిజిబుల్ చేయాలి. డివిజిబుల్ చేయాలి. దీన్ని డివిజర్ అంటారు. డివిడెండ్ అంటారు. ఓకే. డన్. ఏం చేశానంటే ఆ నంబర్‌తో డివిజిబుల్ చేస్తున్నాను. అలా చేసేటప్పుడు 4 టేబుల్‌లో 4 వన్స్ ఆర్ 4. 4 అయినప్పుడు అప్పుడు నాకేమొచ్చింది అవుట్‌పుట్టు? ఏమనొచ్చింది? నాకు రిమైండరు 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందనుకో, ఏదైనా రిమైండర్‌ని మనం చెక్ చేసినప్పుడు రిమైండర్ గనక 0 గనక వచ్చిందనుకో, అలా వచ్చినప్పుడు అదేమంటారంటే డివిజిబుల్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? అంటే మనం తీసుకున్న నంబరు రిమైండర్ గనక 0 వచ్చిందనుకో, మనం ఏదో ఒక నంబర్‌తో గనక ఒక నంబర్‌ని డివిజిబుల్ చేశామనుకో, దాని రిమైండర్ గనక 0 గనక వచ్చిందనుకో, ఆ నంబర్ డివిజిబుల్ అని పిలుస్తారు. అంటే మనం ప్రైమ్ నంబరో కాదో చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం తీసుకున్న నంబరు అదే నంబర్‌తో డివిజిబుల్ అయితే రిమైండర్ 0 వచ్చిందనుకో, అది ఒక కేస్ చెక్ చేయాలి. తర్వాత ఇంకో కేస్ కూడా చెక్ చేయాలి. ఏ కేస్‌తో చెక్ చేయాలి? మనం తీసుకున్న నంబర్‌ని 1 అనే నంబర్‌తో డివిజిబుల్ చేస్తే, ఆ నంబర్ యొక్క రిమైండర్ గూడా ఏం రావాలి? 0 గనక వచ్చిందనుకో, ఆ నంబర్స్‌ని ఏమని పిలుస్తారు? ఈ 2 మాత్రమే పాసిబుల్ అయినియనుకో, ఆటినేమని పిలుస్తారంటే, ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. అలా కాకుండా మిగతాయి ఏమన్నా వచ్చినాయనుకో, దాన్నేమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ కాదు అని చెప్పాలన్నమాట. ఓకే. డన్. అలా చెక్ చేసేటప్పుడు ఇప్పుడు నేను 4 అనే నంబర్ తీసుకున్నాను. 4 అనే నంబర్ ప్రైమ్ నంబరా కాదా? హరివందన డూ యూ నో 4 ఈస్ ఎ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్? నో సార్. ఎలా అనేది మా అమ్మాయికి తెలుసనమాట. అది ఒక్కసారి చూద్దాం. ఎలా అంటే నేను 1 అనే నంబరు ఆ నంబర్‌తో చెక్ చేశాను. ఆ రెండిటితో 100% అది ఏమైద్దంటే రిమైండర్ 0 వస్తుంది. డివిజిబుల్ అయిద్ది. అలా డివిజిబుల్ అయ్యేటప్పుడు మనం ఒక స్టెప్ చెక్ చేసుకోవాలన్నమాట. ఏం చెక్ చేసుకోవాలంటే మనం తీసుకున్న నంబర్‌కి నంబర్ -1 చూసుకోవాలన్నమాట. మనం తీసుకున్న నంబర్ -1 చేస్తే ఎంతయిద్ది? మనం తీసుకున్న నంబర్‌కి మైనస్ చేస్తే ఎంతయిద్ది? 3. అంటే ఆ నంబర్‌కి బిఫోర్ దాకా ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నంబర్స్ అన్నిటితో కూడా మనం ఏం చేయాలి? మనం తీసుకున్న నంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనం తీసుకున్న నంబర్ ఎంత? 4. 4లో నుండి 1 తీసేస్తే ఎంత? 3. 3కి ముందుల ఉన్న నంబర్స్ అన్నీ చెక్ చేసుకో పాజిటివ్ నంబర్స్. 3, 2, 1, 0. 0 అనేది మనం చెక్ చేయం కాబట్టి పాజిటివ్ నెంబర్స్. 1 అనేది ఆల్రెడీ చెక్ చేసేసాం కదా! తర్వాత ఉన్న నెంబర్ ఏంది? 2, 3. అంటే ఈ 2 టేబుల్స్‌తో కూడా మనం తీసుకునే నంబర్‌ని డివిజిబుల్ చేసి చూద్దాం. అలా డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకూడదనమాట.
0 వచ్చిందనుకో ఏమంటారో చూద్దాం. 2 టేబుల్‌తో నేను 4ని డివిజిబుల్ చేసేసాను. అప్పుడు ఎంతయింది? 4 2 2 2 4 అప్పుడు రిమైండర్ ఈస్ 0. అంటే 2 టేబుల్ చేసినప్పుడు కూడా నాకేమైందంటే ఇది డివిజిబుల్ అయిపోయింది. 3 టేబుల్ చేస్తే డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేసాము 1 ఇట్‌సెల్ఫ్ ఈ రెండిటిని చెక్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి అది ప్రైమ్ నంబర్ అని చెప్పాం. ఆ 2 నంబర్స్ కాకుండా వేరొక నంబర్ గనక డివిజిబుల్ గనక అయిందనుకో, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. అంటే మరొక న్యూ వర్డ్ గురించి నేర్చుకున్నాం. అంటే ఈటిని ఏమంటారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. అంటే ఫ్యాక్టర్స్ అంటారు కదా! అంటే మనం తీసుకున్న నంబర్స్‌కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ అనేవి చెప్తారు కదా! అవన్నీ ఏందో నాకు అనవసరం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకుందాం. అంటే మనం ఏదైతే ఒక నంబర్ తీసుకున్నామో ఆ నంబర్‌ని 1 అనే టేబుల్‌తో అండ్ ఇట్‌సెల్ఫ్ అనే టేబుల్‌తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ 2 మాత్రమే పాసిబుల్ అయితే ఆటిని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు? ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. అలా కాకుండా వేరొక నంబర్‌తో కూడా మనం తీసుకున్న నంబర్ గనక డివిజిబుల్ అయిందనుకో, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నంబర్ అని పిలుస్తారు. ఆ నంబర్ ఏ నంబర్ అయితే మనం తీసుకున్న నంబర్‌తో డివిజిబుల్ అవుతుందో, ఆ డివిజిబుల్ అయిన నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అంటే 4 అనే నంబర్‌కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని చెప్తారనమాట. ఓకే డన్. అలా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నంబర్‌కి అప్ టు సెకండ్ నంబర్ నుండి ఆ నంబర్ వరకు మనం ఏం చేసుకుంటామంటే చెక్ చేసుకుంటా వెళ్తామనమాట. అలా చెక్ చేసుకుంటా వెళ్తే ఎన్ని సార్లయితే రిమైండర్స్ వస్తాయో అన్ని రిమైండర్‌లు చెక్ చేసుకుంటాం. మనకి ఆ రిమైండర్స్‌ని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అంటే మనం ఒక నంబర్‌ని 1 అనే నంబర్ తప్ప వేరే నంబర్‌తో డివిజిబుల్ చేసేటప్పుడు మనకి గనక ఆ నంబర్ కనుక డివిజిబుల్ అయిందనుకో అలాంటి వాటిని ఏమంటారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అలా ఫ్యాక్టర్స్ చెక్ చేసేటప్పుడు ఒక నంబర్ గనక 0 అనే ఫ్యాక్టర్ ఒక్కటే గనక ఉంది అంటే, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. ఫ్యాక్టర్స్ 0 కంటే ఎక్కువగా ఉన్నాయనుకో, అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ ప్రైమ్ నంబర్ అంటారు. అంటే ఒక నంబర్ ప్రైమ్ నంబరో కాదో చెక్ చేయాలంటే మనకు 3 కండిషన్స్ ఉంటాయన్నమాట. ఒక కండిషన్ ఏందంటే, అదే నంబర్‌తో మనం డివిజిబుల్ చేయాలి. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి? 1 అనే టేబుల్‌తో డివిజిబుల్ చేయాలి. ఈ రెండిటితో డివిజిబుల్ అయితే దాన్నేమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అంటాం. అలానే థర్డ్ కేస్ కూడా మనం చెక్ చేయాలి. ఏ కేస్ అంటే మనం, మనం తీసుకున్న నంబర్స్‌కి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయో లేదో అనేది చూసుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏందంటే 1 తర్వాత నుండి వచ్చే నంబర్స్‌తో మనం తీసుకున్న నంబర్‌ని డివిజిబుల్ గనక చేసామనుకో రిమైండర్ అవి 0ని గనక ప్రొడ్యూస్ చేసినాయనుకో, అలా ప్రొడ్యూస్ చేసిన టేబుల్ ఏదైతే ఉంటదో, ఆ టేబుల్స్‌ని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు 4 అనే నంబర్ ఉంది. 4 అనే నంబర్‌ని చెక్ చేద్దాం అనుకున్నాను. 4 కంటే బిఫోర్ ఉన్న నంబర్స్‌తోనే మనం డివిజిబుల్ చేయాలి. అప్పుడు ఏమేం నంబర్సు 1 ఆల్రెడీ చేసాం. 2, 3 అంటే 2 అనే టేబుల్, 3 అనే టేబుల్‌తో చెక్ చేశాను. 3 టేబుల్‌తో చెక్ చేస్తే రిమైండర్ 0 రాలేదు. 2 టేబుల్‌తో చెక్ చేస్తే నాకు రిమైండర్ ఎంతొచ్చింది? 0 వచ్చింది. అందుకని 2 అనే దాన్ని ఏమని పిలుస్తారంటే 4కి ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే నేనిప్పుడు ఒక నంబర్ తీసుకున్నాను. 6 అనే నంబర్ తీసుకున్నాను. 6 అనే నంబర్‌ని చెక్ చేసుకుంటూ ఎళ్ళాను. 1 అనే నంబర్‌తో డివిజిబుల్ అయిద్ది అందరికి తెలుసు. తర్వాత 2 అనే టేబుల్‌తో డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ చేస్తే అది డివిజిబుల్ అయిపోయింది. 3 టేబుల్‌తో చేస్తే అది డివిజిబుల్ అయింది. 4తో అవ్వలేదు, 5తో అవ్వలేదు. అందుకని 2, 3 అనే వాటిని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారనమాట. అంటే మనం తీసుకున్న నంబర్‌కి ఏమవుద్ది అంటే ఫ్యాక్టర్స్ అనేవి కొత్తవి కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఒక నంబర్ ప్రైమ్ నంబరో కాదో మనం చెప్పాలి అంటే ఏం చేయాలంటే దానికి ఫ్యాక్టర్స్‌ని కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలన్నమాట. అలా ఫ్యాక్టర్స్‌ని చెక్ చేసినప్పుడు ఆటి యొక్క ఫ్యాక్టర్స్ 0 గనక ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకో, ఆ నంబర్‌ని ఏమంటారంటే ప్రైమ్ నంబర్ అని. 0 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ గనక వచ్చినాయనుకో మనం తీసుకున్న నంబర్‌కి, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. అంటే ఈ లాజిక్స్ ఏవైతే ఉంటాయో, ఈ లాజిక్స్‌ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే వెదర్ ద నంబర్ ఈస్ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్ అనేది మనం ఈజీగా చెక్ చేయొచ్చనమాట. వీటిలో ఎవ్వరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హావ్? నో సార్. నా టికెట్ ఏంటంటే ఒక్కసారి సమ్మరీగా చెప్తున్నాను. మనకి ఒక నంబర్ అనేది తీసుకోవాలి. ఆ తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబరు ప్రైమ్ నంబరా కాదా అనేది మనం చెక్ చేయాలన్నమాట. అలా ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయాలంటే మనకొక నోట్ ఉందన్నమాట. ఏంటిదంటే మనం తీసుకున్న నంబరు 1 అనే నంబర్‌తో గాని లేదా ఇట్‌సెల్ఫ్ అదే నంబర్‌తో గాని డివిజిబుల్ మాత్రమే అయ్యిందనుకో దాన్నేమంటారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు.
అలా కాకుండా ఆ రెండే కాకుండా వేరొక నెంబర్తో డివిజిబుల్ అయినా కానీ దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నెంబర్ కాదు అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే. అలా చెప్పాలి అంటే మన కంప్యూటర్లో ఏ వాటితో చెప్తారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారనమాట. అంటే మనం తీసుకున్న నెంబర్ని అదే నెంబర్తో కానీ 1 అనే టేబుల్తో కానీ డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ అంటారు. అలానే ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తాం. ఏంటిదంటే దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తారు. ఆ ఫ్యాక్టర్స్ చూసేటప్పుడు మనకేం కావాలి అంటే 0 ఫ్యాక్టర్స్ గనక ఉంటేనే మనం ప్రైమ్ నెంబర్‌గా కన్సిడర్ చేయాలి. 0 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ గనక ఉన్నాయనుకో దాన్ని ఏమని పిలవాలంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేసి గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాయడం అనేది చేస్తారనమాట. ఈ 3 లాజిక్స్‌ని అప్లై చేసి మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న నంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదని చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే డన్. అంటే మనకి ఎక్స్‌ప్లనేషన్ అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నంబర్ తీసుకొని కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళేసి ఆ నంబరు ప్రైమ్ నెంబరా కాదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? ఓకే డన్. రైట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు కోడ్ ప్లే గ్రౌండ్. యాహ్! మనకేం చెప్పారు? ఏదైనా ఒక టికెట్‌ని గనక మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ఏ టైప్ ఆఫ్ అప్రోచెస్‌ని మనం ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన టికెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇన్‌పుట్ అనే ఫార్మాట్ ఏమి ఇచ్చారనేది చూసుకోవాలనమాట. ఓకేనా? అందుకోసం నేనేం చేశానంటే ఏదైనా ఒక టికెట్ ఇచ్చారంటే దాంట్లో ఏమిస్తారు? మెయిన్ టికెట్ ఇస్తారు, ఇన్‌పుట్ ఫార్మాట్ ఇస్తారు, అవుట్‌పుట్ ఫార్మాట్ ఇస్తారనమాట. ఆటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఏమి ఇచ్చారనేది చూసుకోవాలనమాట. ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఏమి ఇచ్చారు? ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ పాజిటివ్ నంబర్. అంటే మనకి ఏం చేయమన్నారు? ఇన్‌పుట్ అనే ఒక ఫార్మాట్‌ని వాడాలి. ఆ ఫార్మాట్‌లో మనం ఏం చేయాలి? ఒకే ఒక లైన్‌లో వాల్యూ తీసుకోవాలి. అది కూడా ఏమై ఉండాలి? పాజిటివ్ నంబర్ అయ్యి ఉండాలి అని చెప్పాడనమాట. ఓకే డన్. అంటే మనం ఇన్‌పుట్ ఫార్మాట్ వాడమన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇన్‌పుట్ అని ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా! ఇక్కడికెళ్ళి ఒక నంబర్ తీసుకున్నాను. ఎంత? 3 అని తీసుకున్నాను. ఈ తీసుకున్న నంబర్ అనేది ప్రైమ్ నంబరా కాదా చెక్ చేయాలన్నమాట. ఓకే డన్. మనం ఇన్‌పుట్‌లో తీసుకున్న నంబర్ అనేది మెయిన్ ప్రోగ్రామ్‌లో స్కాన్ అయ్యేటట్లు ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక వాల్యూని ఇన్‌పుట్‌లో గనక మనం తీసుకున్నామనుకో ఆటిని ప్రోగ్రామ్‌లోకి ఇంక్లూడ్ అయ్యేటట్టు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ వాడతామని తెలుసు కదా! హరివందన డూ యూ నో? ఇంటీజర్. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనేసి నువ్వు చెప్పినావు కదా! అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక వేరియబుల్ తీసుకొని, ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్ తీసుకొని, తర్వాత మనం ఏం చేయాలి? ఒక వాల్యూ అనేది తీసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే వేరియబుల్‌గా నేనేం తీసుకున్నానంటే ఎన్ అని తీసుకున్నాను. ఓకే. గుడ్. ఆఫ్టర్ దట్ ఏం చేశాను? వేరియబుల్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దాము? ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాం. అసైన్‌మెంట్ ఆపరేటర్ తర్వాత మనం ఏం చేయాలి? వాల్యూ తీసుకోవాలి. ఇన్‌పుట్‌లో మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ప్రోగ్రామ్‌లోకి ఇంక్లూడ్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకోవాలి. ఓకే. తీసేసుకున్నాను. మనం తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్‌గా మనం తీసుకున్న వేరియబుల్‌లో స్టోరేజ్ అయిందా లేదా అనేది చూద్దాం అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలి? పైథాన్‌లో ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ అని చెప్పారు కదా! ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికెళ్ళి మనం ఏం చేయాలి? వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. యాహ్! డన్. మనం తీసుకున్న వాల్యూయే మనం ఇన్‌పుట్‌లో ఏదైతే తీసుకున్నామో అదే వాల్యూ ప్రాపర్‌గా వేరియబుల్‌లో స్టోరేజ్ అయిందని నాకు అర్థమైపోయింది. యాహ్! అలానే ఒక్కసారి ఇన్‌పుట్‌ని అగైన్ చెక్ చేశాను. ఏం చెప్పాడు? అది ఇంటీజర్ అయ్యుండాలి అని చెప్పాడు. మనం తీసుకున్న నంబరు ఇంటీజరా కాదా అనేది చూడాలి అనుకున్నాం. మనం తీసుకున్న వాల్యూ అనేది ఇంటీజరా కాదో చెప్పాలి అంటే అప్పుడు ఎలా చూస్తాము? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఏం చేస్తాం? మనం తీసుకున్న నంబర్ ఈజ్ ఏ ఇంటీజరా కాదనేది చెప్పాలి. అలా చెప్పాలంటే ఏం చేయాలి? టైప్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికెళ్ళి వేరియబుల్ నేమ్ చెప్పాను ఎన్ అని. నేనేం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. ఓకే. అప్పుడు నాకేమైందంటే యాహ్! దట్ వన్ ఈస్ మనం తీసుకున్న నంబర్ ఇంటీజర్‌లో లేదు. అది ఏ టైప్‌లో ఉంది? స్ట్రింగ్ అనే టైప్‌లో ఉంది. అంటే మనం తీసుకున్న వాల్యూ అనేది ఎలా ఉండాలి? ఇంటీజర్ రూపంలోనే తీసుకోవాలి అనుకున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్న వాల్యూ స్ట్రింగ్ రూపంలో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? టైప్ కన్వర్షన్ చేసేసి దాన్ని ఇంటీజర్‌గా మార్చాలి. అలా ఇంటీజర్‌గా మార్చాలంటే మనం ఇప్పటిదాకా చాలా టెక్నిక్స్ చేసామనమాట. ఏంటిది? ఇంట్ హాఫ్ అని పెట్టుకున్నాం ఇక్కడికెళ్ళేసేసి అదేమైద్ది అంటే అది ఇంటీజర్‌గా మారిపోయిద్ది. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను.
అప్పుడు నేను ఇన్పుట్‌లో తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబర్ n అనే వేరియబుల్‌లో స్టోరేజ్ అయింది. ఆ స్టోరేజ్ అనే వాల్యూ ఎలా ఉంది అంటే ఇంటీజర్ ఫార్మాట్‌లో ఉందని నాకు అర్థమైపోయింది. ఓకే. అంటే మనకి ఇన్పుట్‌లో ఏదైతే చెప్పాడో అదే ఫార్మాట్‌లో వాల్యూస్ అనేవి వచ్చినాయని నాకు అర్థమైపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకో కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? ఇన్పుట్‌లో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న నంబర్ అనేది ఏమని చెప్పాలి? మన టికెట్ ఏంది? ఇన్పుట్‌లో ఒక నంబర్ ఇచ్చారు 4 అని. ఆ తీసుకున్న నంబర్ అనేది ఏం కావాలి? ఏం కావాలి? ప్రైమ్ లేదా నాట్. ప్రైమ్ నంబరా కాదనేది చెప్పాలి. ప్రైమ్ నంబరో కాదో చెప్పాలి అంటే మనం నేను ఒక 10,000 నంబర్ తీసుకున్నాను. ఆ నంబర్ ప్రైమ్ నంబరో కాదో చెప్పాలి అంటే మనం ఎలా చెప్తామంటే ఒకసారి చూద్దాం. అంటే మనం నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకే నంబర్ తీసుకుంటే అది ప్రైమో కాదో చెప్పొచ్చు. అలా కాకుండా నేను డిఫరెంట్ నంబర్స్ తీసుకొని అది ప్రైమ్ నంబరా కాదని చెప్పాలి అనుకుంటున్నాను. అలా చెప్పాలి అంటే నేనేం చేశానంటే ఒక లూప్‌లో పెట్టుకుంటున్నాను అనమాట. ఏ లూప్ అంటే ఫర్ అని తీసేసుకొని దాంట్లో ఏం చెప్పానంటే ఐఇన్ మనం తీసుకున్న డీలింగ్ అనేది నంబర్స్‌తో చేస్తున్నాం కాబట్టి ఐఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పాననమాట. ఓకే. అంటే మనం తీసుకున్న నంబర్ ప్రైమ్ నంబరో కాదో చెప్పాలి అంటే దానికి కండిషన్స్ ఏంది? మీ అందరికీ తెలుసు కదా! 1 అనే టేబుల్‌తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నంబర్. ఆ 1 ఇట్‌సెల్ఫ్‌తో మాత్రమే డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నంబర్. అలా కాకపోతే దాన్ని ఏమని పిలుస్తారు? నాట్ ఏ ప్రైమ్ నంబర్ అంటారు కదా! అంటే మనం ఎప్పుడైనా సరే ఒక నంబర్‌ని మనం చెక్ చేయాలనుకో, దాని యొక్క ఫ్యాక్టర్స్‌ని చెక్ చేయాలనుకో ఎక్కడి నుంచి చెక్ చేయాలి మనం? ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 1 నుంచి చెక్ చేస్తామా? 1 నుంచి 1 నుంచి చెక్ చేస్తే అది డివిజిబుల్ అయిద్ది కదా! 1 అనేది అసలు మనం చేసినా చేయకపోయినా అది డివిజిబుల్ అయిపోయిద్దనమాట. సో, 2 నుండి కదా చెక్ చేసేది. అంటే ఫ్యాక్టర్స్ మనం చెక్ చేసుకోవాలి కదా! అంటే ఒక నంబరు ప్రైమ్ నంబరో కాదో మనం చెప్పాలి అంటే ఏం చేయాలి? దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూడాలనమాట. ఆ ఫ్యాక్టర్స్‌ని మనం చెక్ చేసేటప్పుడు అప్ టు ఎక్కడి దాకా చెక్ చేయాలి? 1 ఆఫ్టర్ జస్ట్ వన్ సెకండ్. మనం మనం తీసుకున్న నంబర్ అనేది గివెన్ నంబర్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి అంటే సతీష్ ఈజ్ ఇట్ ఆడిబుల్? Yes, sir. మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ మనం చెక్ చేయాలి. ఎందుకంటే 1తో చేసామనుకో ఎవ్రీ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1. 1తో ప్రతి నెంబర్ డివిజిబుల్ అయిద్దా? ప్రతి నెంబర్ కూడా దేంతో డివిజిబుల్ అయిద్ది? ఆ నెంబర్‌తో కంపల్సరీ డివిజిబుల్ అయిద్ది. ఆ 2 కరెక్టే కదా! ప్రతి నెంబరు కూడా ఎవ్రీ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్‌సెల్ఫ్. ఆ రెండిటితో 100% అవి అవుతాయన్నమాట. కాకపోతే మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఒకే ఒక కండిషన్ చెక్ చేయాలి. ఆ 2 నంబర్సే కాకుండా వేరే నంబర్‌తో అది డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలి. అలా డివిజిబుల్ గనక అవ్వలేదు అనుకో, ఆ నంబర్‌ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. అలా అవ్వింది అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. అలా చెక్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి. ఎక్కడి నుంచి చెక్ చేయాలి? ఫ్యాక్టర్స్ మనం చెక్ చేయాలంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి? నాట్ యాక్సెప్టెడ్. 1 ఆఫ్టర్. అంటే ఈ 1 కాకుండా తర్వాత నుండి ఎక్కడి దాకా చెక్ చేయాలి? 2, 3 అండ్ సో ఆన్. అప్ టు ఎక్కడి దాకా చెక్ చేయాలి? ఆ నంబర్‌కి బిఫోర్ ద నంబర్. అంటే మనం తీసుకున్న నంబర్‌కి 1 చేసామనుకో, ఆ నంబర్ వరకు మనం ఏం చేయాలంటే చెక్ చేయాలన్నమాట. ఏం చెక్ చేయాలి? ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి. ఇప్పుడు నేను 4 అనేది తీసుకున్నాననుకో, ఒక నంబర్ 4 అనేది తీసుకున్నాననుకో, ఆ నంబరు ఫ్యాక్టర్స్ అనేవి మనం కనుక్కోవాలన్నమాట. ఏ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి? 1 ఆఫ్టర్ అంటే ఎంత? 2, 3 ఎంతవరకు చెక్ చేయాలి? ఆ నంబర్‌కి -1 చేశాను. అప్పుడెంత? 3. అంటే అంతవరకు మాత్రం మనం ఏం చేయాలంటే, ఆ నంబర్స్‌తో అది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు దేనితో కూడా డివిజిబుల్ కాలేదనుకో దాన్ని ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. డివిజిబుల్ గనక అయ్యిందనుకో దాన్ని ఏమంటారు? నాట్ ఏ ప్రైమ్ నంబర్ అని పిలుస్తారు. సపోజ్ దట్ నేను 7 అనే నంబర్ తీసుకున్నాను. ఈ 7 అనే నంబర్ ప్రైమ్ నంబర్ అని మీ అందరికి తెలుసు. ప్రైమ్ నంబరో కాదో చెప్పాలి అంటే మనం ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 2 అనే టేబుల్ చూడాలి, 3 అనే టేబుల్ చూడాలి, 4 అనే టేబుల్ చూడాలి. ఇంకా ఎంతవరకు చూడాలి మనం? ఈ నంబర్ Sir. తర్వాత టేబుల్స్ కూడా చూడవసరలా. ఆ నంబర్‌కి బిఫోర్ ద నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వరకే చెక్ చేసుకోవాలన్నమాట. 5తో చెక్ చేయాలి, 6తో చెక్ చేస్తాం. ఈటి వరకు చెక్ చేస్తే చాలన్నమాట. ఈటితో చెక్ చేసామనుకో ఆ నంబర్ తర్వాత వచ్చే ప్రతి నంబర్‌తో అది డివిజిబుల్ అవ్వదన్నమాట. అంటే మనం ఎక్కడి దాకా చెక్ చేసుకోవాలంటే 1 ఆఫ్టర్ నుండి ఆ నంబర్ నుండి ఒక నంబర్‌ని మనం మైనస్ చేసేసామనుకో, ఆ వచ్చిన వాల్యూ వరకు మనం ఏం చేయాలంటే,
ఆ టేబుల్స్తో అది డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. డివిజిబుల్ కనుక అయ్యింది అనుకో ఆ నెంబర్ని ఏమని పిలుస్తారంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. డివిజిబుల్ అవ్వలేదు అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారన్నమాట. దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫ్యాక్టర్స్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి, ఫ్యాక్టర్స్ అనే వాటిని చెక్ చేయాలన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ అనే వాటి ఆధారంగానే మనం తీసుకున్న నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబరా కాదనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలా చెక్ చేయాలంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి మనము, ఎక్కడి నుంచి చెక్ చేయాలి నంబర్స్ని ఎక్కడి నుంచి చెక్ చేయాలి మనము, ఎక్కడి నుంచి చెక్ చేయాలి 1 నుండి కాదు కదా, 2 నుండి ఎంతవరకు చెక్ చేయాలి, మనం తీసుకున్న నెంబర్ 4 అనుకో నానా ఆ నెంబర్ -1 ఇక్కడ 2, n అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏందో చూద్దామా. 2, n అని పెట్టాను. నేను తీసుకున్న నెంబర్ 4 అనమాట. రేంజ్ ఆఫ్ 2, n అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఎంతో చూద్దాం. మనం రేంజ్ ఆఫ్ అని చెప్పినప్పుడు దాంట్లో ఏమని పిలుస్తారు, రేంజ్ ఆఫ్ n అంటే ఎంత రాసుకుందాం మళ్ళీ క్లారిటీగా. రేంజ్ ఆఫ్ n అంటే ఎంత, మనం తీసుకున్న నెంబర్ 4 కదా. ఓకేనా. రేంజ్ ఆఫ్ 2, 4లో రేంజ్ ఆఫ్ 2 వాల్యూస్ కనుక తీసుకున్నాం అనుకో దాని మీనింగ్ ఏంది, దిస్ నంబర్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. అంటే దాని మీనింగ్ ఏంటిది, ఏ నెంబర్స్ ప్రింట్ అవుతాయి, 2 అనే నెంబర్తో చెక్ చేస్తాము. అలానే ఇంకో నెంబర్ ఏంది 3 అనే నెంబర్తో చెక్ చేస్తాం. అంతేగాని 4 అనేది మనం ఇంక్లూడ్ చేయం కదా. అంటే అప్పుడు రేంజ్ ఆఫ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నెంబర్ -1 పెట్టకూడదు, నంబర్ +1 పెట్టకూడదు అనమాట. ఏమని పెట్టాలి, n అనేది పెట్టినాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ లాస్ట్ నెంబర్ ఇంక్లూడెడ్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్స్ మాత్రమే చెక్ చేస్తున్నామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు నేనేం చేశాను, 2 నుండి ఆ నెంబర్కి 1 తగ్గేంత వరకు నేనేం చేశాను అంటే ప్రతి నెంబర్తో కూడా మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఏమని చెక్ చేస్తున్నాం అర్థమైందా ఈ స్టెప్ మీనింగ్. ఓకేనా. ఏమని చెక్ చేస్తున్నాము, ఆ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా అవ్వట్లేదని చెక్ చేస్తున్నాం. అలా ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెప్పాలి అంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే మనం తీసుకున్న నెంబర్కి 0 ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనుకున్నాను అనమాట. అందుకని ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టుకున్నా అంటే 0 అని తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ కండిషన్, ఒక కండిషన్ చెప్తున్నాను. ఇఫ్ ద నంబర్ ఈస్ అంటే ఒక నెంబర్ అనేది ఏమవ్వాలి అని చెప్తున్నాను, ఒక నెంబర్ ఏమవ్వాలి అనుకుంటున్నాను, డివిజిబుల్ బై. ఏంటిది డివిజిబుల్ బై చేయాలి అంటే ఇది పర్సంటేజ్. దేంతో చేసాను, I అనే నెంబర్తో చేశాను. చేసిస్తే ఈక్వల్ టు ఏం చేశాను 0 కనుక వచ్చింది అనుకో అప్పుడు ఏమని పిలుస్తారంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారన్నమాట. I అంటే ఏంటి, దాని మీనింగ్ I అంటే ఏంటిది 2 టేబుల్తో చెక్ చేశాను, అది 0 అవుతుందా లేదో చూసుకున్నాను. తర్వాత నెంబర్ ఏంటి 3 టేబుల్తో చూసుకున్నాను, అది 0 అవుతుందా లేదో అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. పర్సంటైల్ అనేది పెట్టామనుకో దాని మీనింగ్ ఏంటి, రిమైండర్ వస్తుందనే కదా దాని మీనింగ్. అంటే ఒక కండిషన్ చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, మనం తీసుకున్న నెంబరు 2 అనే నెంబర్ నుండి మనం డివిజిబుల్ చేస్తే దాని రిమైండర్ 0 వస్తుందా లేదని చూసుకున్నాను. అలా వచ్చిందనుకో అప్పుడు అలా వస్తా ఉన్నప్పుడు ఎంతవరకు రిపీట్ అవ్వాలి, దాంట్లో ఉన్న ప్రతి కండిషన్ మనం చెక్ చేసుకుంటా ఉండాలి. అలా చెక్ చేసుకుంటా ఉంటే డివిజిబుల్ అయిందనుకో వాటిని ఏమంటారని చెప్పాను, ఫ్యాక్టర్స్ అంటారని చెప్పాను కదా. ఆ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకున్నా. ఫ్యాక్టర్స్ +1 అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి నెంబర్ చైన్లో పెట్టాను, లూప్లో పెట్టాను, ఏం చేస్తుంది ఆ లూప్లో ఒక్కొక్క నెంబర్ని డివిజిబుల్ చేస్తా వెళ్తుంది. అది కనుక డివిజిబుల్ అయ్యింది అనుకో దాన్ని కౌంట్ చేసుకున్నాం. డివిజిబుల్ అయిందనుకో దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఇఫ్ మనం తీసుకున్న నెంబర్ 2 టేబుల్తో డివిజిబుల్ అయింది అనుకున్నాం అంటే దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను ఆల్రెడీ, ఫ్యాక్టర్ అని పిలుస్తారని చెప్పాను కదా. ఎన్ని ఫ్యాక్టర్స్ మనం చెప్పాలి కదా, అందుకోసం స్టార్టింగ్లో 0 తీసుకున్నాను. అదే ఇప్పుడు కనుక డివిజిబుల్ అయింది అనుకో దాన్ని 1 టైం ఫ్యాక్టర్ అయింది అనుకున్నాం. మనం తీసుకున్న నెంబర్ 3 టేబుల్తో కూడా డివిజిబుల్ అయింది అనుకో అది డివిజిబుల్ అయింది అనేది కంప్యూటర్కి అర్థం అవ్వాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను, ఫ్యాక్టర్ అని పిలుస్తారు. 3 అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్ అయింది అనేసి గుర్తుపెట్టుకుంటుంది. అలానే 4 టేబుల్తో కూడా డివిజిబుల్ అయింది అనుకో 4 అనేది కూడా ఫ్యాక్టర్ అయింది అనేసి ఆ లూప్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట కంప్యూటర్. అందుకోసం మనం తీసుకున్న నెంబర్ని ఏం చేసేసానంటే 2 నుండి మనం తీసుకున్న నెంబర్కి -1 వరకు నేను ఏం చేశానంటే ప్రతి నెంబర్తో కూడా డివిజిబుల్ చేసుకుంటా వెళ్తున్నాను. అలా చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు వాటి యొక్క రిమైండర్స్ కనుక ఏవైతే 0 అవుతాయో ఆ 0 వచ్చిన వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నానంటే నోట్ చేసుకుంటున్నాను అనమాట. ఏం చేసుకుంటున్నాను, ఫ్యాక్టర్ +1 అంటే ఎంత 0 + 1 అంటే ఒకసారి నోట్ చేసుకున్నాను.
తర్వాత ఏం చేశాను, రెండో నెంబర్ చెక్ చేసేటప్పుడు అది 0 వచ్చిందో లేదో చూసుకుంటాను. రాలేదు అనుకో నెక్స్ట్ సైకిల్లోకి వెళ్ళింది, వచ్చిందనుకో నోట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట. ఓకేనా, తర్వాత నెంబర్కి వెళ్ళిపోతాను. అలా మనం ఏం చేసామంటే చెక్ చేసేసాం. అలా చెక్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి కండిషన్ రాసుకుంటున్నాను అనమాట. ఏం కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ ఏమని రాస్తున్నాను, ఇఫ్ మనం చేసిన ఏదైతే చేసామో ఆ చేసిన కండిషన్లో ఫ్యాక్టర్స్ అనేవి వచ్చినాయి కదా, వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు 0 కనుక అయినాయి అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రింట్. ఆ నెంబర్ ఏమని పిలుస్తారంటే ప్రింట్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు అనమాట. ప్రైమ్ ఆఫ్ నంబర్ అని పిలుస్తాం. ఓకేనా, అలా కాకుండా మనం తీసుకున్న నెంబర్లో ఫ్యాక్టర్స్ ఏవైతే 0 కావో ఆ 0 కాలేదు అంటే వాటిని ఏమని పిలుస్తాం, ప్రింట్ ఆఫ్ ఏమని పిలుస్తాం, దట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు అనమాట. ప్రైమ్ నంబర్ అని పిలుస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి వచ్చేద్దాం. ఓకేనా. నేను 4 అనేది తీసుకున్నాను. 4 అనేది ఏంటిది, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, మీ అందరికి తెలుసు. అలానే ఇంకొక వాల్యూ మార్చి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 7 అని పెట్టాను. 7 అనేది ఏంటి, మీ అందరికి తెలుసు కదా, ప్రైమ్ నెంబర్ అని. ప్రైమ్ నెంబర్ తర్వాత నేను ఏం చేశాను, 6 అని పెట్టుకున్నాను. 6 అనేది ఏంటిది ప్రైమ్ నెంబర్ కాదు అని తెలుసు, అది ప్రైమ్ నెంబర్ కాదు అని నాకు అర్థమైంది. అలానే ఇక్కడికి వెళ్ళి 11 అని పెట్టుకున్నాను. ఏం చేశాను, 11 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది, 11 అనేది ప్రైమ్ నెంబర్ అని నాకు తెలుసు. ఓకే, ఎలా చెక్ చేసేసామంటే ఒకే ఒక కండిషన్తో చేసేసాం. మనం తీసుకున్న నెంబర్ని ఏం చేసాము, ఫస్ట్ నెంబర్తో అండ్ అదే నెంబర్తో కాకుండా రిమైనింగ్ టేబుల్స్తో కనుక డివిజిబుల్ కనుక అయింది అనుకో, అలా అయితే అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. అలా అవ్వలేదు అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. అలా చేయాలి అంటే మన కండిషన్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే మనం ఏం చేస్తామంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదనేది చెక్ చేయగలం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి? యా సార్, అక్కడ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ప్లస్ 1 అని మెన్షన్ చేస్తారు కదా, దాని మీనింగ్ ఒకసారి ఏంటో చూద్దాం. ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ప్లస్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ అంటే ఎంత, ఫ్యాక్టర్స్ అంటే మనం ఎంత తీసుకున్నాం స్టార్టింగ్లో 0 ప్లస్ 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్ రాశాను అనమాట. ఇఫ్ అనే కండిషన్ ఏమని రాశాను, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నేను ఏం చేశాను అంటే పర్సంటైల్ ఐ అంటే ఐ ద్వారా వచ్చే ఇంటీజర్ ఐ అనే వేరియబుల్లో స్టోరేజ్ అనే నెంబర్తో చెక్ చేస్తే ఆ నెంబర్ అనేది ఈక్వల్ టు 0 కనుక అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పాను. అప్పుడు ఎగ్జిక్యూట్ అయితే ఏమైంది, స్టార్టింగ్లో నేనేం చెప్పాను, ఒక నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలని చెప్పాను, ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండాలని చెప్పాను, 1 అండ్ ఈక్వల్. యా మనం తీసుకున్న నెంబర్ని మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబరో కాదో చెక్ చేయాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది, 1 అనే నెంబర్తో చెక్ చేయాలి. తర్వాత రెండో కండిషన్ ఏంది, ఇట్ సెల్ఫ్. ఈ రెండింటితో చెక్ చేస్తే ఈ 2 అయితేనే దాన్ని ఏమని పిలుస్తారు, ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. అలా అవ్వలేదు అనుకో అది ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలంటే ఈ రెండింటి ద్వారా మనం చేస్తాం అనమాట. అలా చేయకుండా ఇంకొక మెథడ్ ఉందన్నమాట, అదే మెయిన్ మెథడ్ అనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే ఫ్యాక్టర్ మెథడ్ అంటారు. అంటే మనం తీసుకున్న నెంబరు ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలి అంటే ఇంక్లూడెడ్ అంటే ఆ నెంబరు ఫస్ట్ నెంబర్తో అండ్ లాస్ట్ నెంబర్తో అదే నెంబర్తో కాకుండా రిమైనింగ్ వాటితో చెక్ చేసినప్పుడు వాటి యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 0 కనుక అయినాయి అనుకో అది ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. 0 అవ్వలేదు అనుకో వాటిని ఏమని పిలుస్తారు దాన్ని నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. దీనిలో ఫ్యాక్టర్ అంటే ఏందో చూద్దాం. నేను ఒక నెంబర్ తీసుకున్నాను, ఎంత 4 అని తీసుకున్నాను. ఆ 4 నేను 1 అండ్ అదే నెంబర్తో కాకుండా మిగతా వాటితో చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసేసేటప్పుడు 2 అనే టేబుల్తో చెక్ చేశాను. 2 అనే టేబుల్తో 4 టేబుల్ని చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమైంది, 2 2s are 4 ఈజ్ డివిజిబుల్. అంటే డివిజిబుల్ అయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్ అంటారు. డివిజిబుల్ అయింది చూడు, ఈ ఏ టేబుల్తో డివిజిబుల్ అయింది, 2 అనే టేబుల్తో అయిపోయింది. అందుకని ఫ్యాక్టర్ అనేది ఏంటిది, 4కి ఫ్యాక్టర్ అనేది ఏంటి, 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 4. అంటే ఒక ఫ్యాక్టర్ వచ్చేసేసింది, ఏంటిది అది, దట్ వన్ ఈజ్ 2. అంటే 2 అనేది 4కి ఫ్యాక్టర్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా. అలానే ఇంకొక నెంబర్తో చెక్ చేసాను, 3తో చెక్ చేశాను. 3తో 4 టేబుల్ డివిజిబుల్ అయిందా, అవ్వలేదు.
అవ్వలేదు కాబట్టి దాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ అది అవ్వలేదు. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఒక ఫ్యాక్టర్ వచ్చింది. అంటే మనకేంటిది కండిషన్ ఏంది, ఫ్యాక్టర్స్ అనేది 0 ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. 0 కంటే ఎక్కువగా గనక ఉన్నాయి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పాలి. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మనకు తెలియాలి కదా కంప్యూటర్‌కి. కంప్యూటర్ అంటే మనిషి కాదు కదా. అందుకోసం ఒక నంబర్‌కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో మనం చెక్ చేసుకుంటా ఉంటున్నాం. ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఏవీ లేవు అని అర్థమైనయి అనుకో, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అని. ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకో, అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పడానికి నేనేం చేశానంటే ఒక వేరే వేరియబుల్ తీసుకున్నాను. దానికోసం నేనేం చేశానంటే ఒక కండిషన్ తీసుకున్నాను. ఇఫ్ అని తీసేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే కింద లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిద్దని చెప్పాను కదా. ఆ కండిషన్‌లో నేనేం చెప్పాను, నంబర్‌ని నేనేం చేశానంటే డివిజిబుల్ చేసేసాను. ఏ నంబర్‌తో ఐ అనే వేరియబుల్‌లో స్టోరేజ్ అయ్యే వాల్యూస్‌తో డివిజిబుల్ చేసినప్పుడు ఆటి యొక్క రిమైండర్స్ అనేవి ఏమవ్వాలి, 0 గనక ఏవైతే వస్తాయో ఆటిని మాత్రమే తీసుకో అని చెప్పాను. అలా తీసుకున్నప్పుడు 2 అనేది అయింది. 2 అయింది కాబట్టి దాన్ని ఏమంటారు, ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఆల్రెడీ ఫ్యాక్టర్‌లో ఎంత అని తీసుకున్నాను, 0 అని తీసుకున్నాను కదా. అప్పుడు నాకు ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఎంత అయింది, ఫ్యాక్టర్ అనేది 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఏం పెట్టుకోలేదని కంప్యూటర్‌కి అర్థం కాదు కదా. 0 అనేది డైరెక్ట్‌గా తీసుకోలేదు కదా. ఆల్రెడీ మనం 0 పెట్టామనుకో, 0కి 1 యాడ్ చేసుకొని తీసుకుంటది. అందుకని స్టార్టింగ్‌లో 0 పెట్టుకున్నా అనమాట. అప్పుడు ఏమైంది, స్టార్టింగ్‌లో 0 కాబట్టి 0 అంటే ఆల్రెడీ 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది కదా. 4 అనే నంబర్ తీసుకున్నాను. 4కి ఏమైంది, 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది. అందుకని స్టార్టింగ్‌లో ఎంత తీసుకున్నాను, 0 + 1 అని పెట్టాననమాట. అంటే దాని మీనింగ్ ఎంత, ఈ 2 అనేది అయింది కాబట్టి ఒకసారి అయింది కాబట్టి ఇది 2 టేబుల్‌తో చెక్ చేసినప్పుడు ఒకసారి అయింది కాబట్టి 0 + 1 అంటే ఎంత అయింది, 1. అంటే మనం తీసుకున్న నంబర్‌కి ఒకే ఒక ఫ్యాక్టర్ వచ్చిందని అర్థమైపోయింది. ఎప్పుడైతే ఒక ఫ్యాక్టర్ వచ్చింది అని చెప్పానో, 0 ఫ్యాక్టర్స్ ఉంటేనే అది ప్రైమ్ నంబర్ అంటారు కదా. 0 అవ్వలేదు కదా ఈ కండిషన్‌లో. అందుకోసం ఏం చేస్తానంటే 4 అనే నంబర్ ప్రైమ్ నంబర్ కాదు అనేసి ప్రింట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లైన్ ఇలా రాయడం ద్వారా కంప్యూటర్ అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం అనేది జరిగిద్దనమాట. దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా సంజయ్? No, sir. ఎందుకంటే No, sir. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకంటే మాక్సిమం క్యాలిక్యులేషన్ తెలుసు కాబట్టి 6 అనేది తీసుకున్నాననుకో, 6 అనేది చెక్ చేయాలంటే ఏం చేయాలి, 2 టేబుల్‌తో చెక్ చేయాలి, 3 టేబుల్‌తో చెక్ చేయాలి, 4 టేబుల్‌తో చెక్ చేయాలి, 5 టేబుల్‌తో చెక్ చేయాలి. ఈ టేబుల్స్‌తో చెక్ చేసేసేటప్పుడు ఏ టేబుల్‌తో డివిజిబుల్ అయిందో లేదో కంప్యూటర్ అర్థం చేసుకోవాలి కదా, నోట్ చేసుకోవాలి కదా. ఈ నంబర్‌తో ఇది డివిజిబుల్ అయింది, ఈ నంబర్‌తో డివిజిబుల్ అవ్వలేదనుకో, డివిజిబుల్ కాలేదంటే వదిలేసిద్ది. డివిజిబుల్ ఎన్నయినాయో అది గుర్తుపెట్టుకోవాలి కదా. అలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేస్తదంటే ఐ అనే వేరియబుల్‌లో ఒక వాల్యూ తీసుకున్నాను. 2 అనేది తీసుకున్నప్పుడు అది డివిజిబుల్ అయిందనుకో, ఓకే డన్. 2 అనేది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకుంటది. 3 టేబుల్‌తో చెక్ చేసింది. అయ్యిందనుకో, 3 ఆల్సో ఫ్యాక్టర్ కాబట్టి అప్పుడు వాల్యూ ఎంత ఏసిద్ది, 2 అని పెట్టుకుంటదనమాట ఫ్యాక్టర్స్. అలా చెక్ చేసుకుంటా వెళ్తా ఉంటదనమాట. అప్ టు ఎంత వరకు, n-1 మనం తీసుకున్న నంబర్‌కి -1 వచ్చేంత వరకు ఏం చేస్తది, చెక్ చేసుకుంటా వెళ్తది. ఆటిలో ఏం చేస్తదంటే ఏ టేబుల్‌తో అది డివిజిబుల్ అవుతుంది, లేదు ఏ టేబుల్‌తో అవుతుందో లేదో మొత్తాన్ని ఏం చేస్తుందంటే కౌంట్ చేసి పెట్టుకుంటది. ఎప్పుడైతే కౌంట్ చేసి పెట్టుకుంటదో, ఆ కౌంట్ చేసిన వాటిలో ఫ్యాక్టర్స్ అనేవి ఏవైతే 0 వస్తాయో మనం తీసుకున్న టేబుల్స్‌కి ఆటిని మాత్రమే ప్రైమ్ నంబర్ అని ప్రింట్ చేస్తది. ఏవైతే ఫ్యాక్టర్స్ 0 రానియి ఉంటాయో ఆటన్నిటిని ఏమని పిలుస్తారంటే నాట్ ఎ ప్రైమ్ నంబర్ అనేసి కంప్యూటర్ ఏం చేస్తదంటే అర్థమయ్యేలా చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఇంకెవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హావ్? No, sir. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అనదర్ 2 ఈ టికెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ టికెట్ అనేది చేసేసేటప్పుడు అందరూ కూడా చేసే పాసిబుల్ మిస్టేక్స్ అనేది ఏంటిదనేది చూద్దాం. ఓకే. వాటిలో వన్ ఆఫ్ ద పాసిబుల్ మిస్టేక్ ఏంటిది అంటే, మనం అందరం కూడా ఏం చేస్తాము, నంబర్స్ చెక్ చేసేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి చెక్ చేస్తామంటే 1 అనే టేబుల్ నుంచి చెక్ చేస్తాం అనమాట. అంటే మనం ఏం చేస్తాం, 1 అనే టేబుల్ నుంచి చెక్ చేసుకుంటా వెళ్ళామనుకో, అప్పుడు ఏమైద్దో చూద్దాం. 11 అనేది ఒక నెంబర్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. యాక్చువల్‌గా 11 అనేది ప్రైమ్ నెంబరా కాదా? ప్రైమ్ నెంబర్. కావాలంటే చూడండి 2 అనే టేబుల్ చూద్దాం. 2 అని పెట్టాను. 2 అని పెట్టి ప్లేయర్ ఆన్ చేసి చూసాను. 2 అనేది ఏంది, ప్రైమ్ నెంబర్. కానీ నాకేమో వచ్చిందో చూడండి, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం 1 అనేది పెట్టాం కాబట్టి ఏంటిదంటే 1 అనే టేబుల్‌తో ఫస్ట్ అది డివిజిబుల్ అవుతుందా లేదో చూసుకుంటదనమాట. 1 అనే టేబుల్‌తో మనం తీసుకున్న నెంబర్ డివిజిబుల్ అయిద్దా? డివిజిబుల్ అయిద్ది కాబట్టి దాన్ని ఏమంటారు, 1 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ 0 ఉంటేనే ప్రైమ్ నెంబర్ అని చెప్పాం కదా. ఆల్రెడీ మనం 1 అనే టేబుల్‌తో చెక్ చేస్తే ఒక ఫ్యాక్టర్ వచ్చేసింది కదా. ఒక ఫ్యాక్టర్ వచ్చిందంటే మన కండిషన్ ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏమైంది, ఎల్స్ కండిషన్‌లో ఉన్న స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేసింది.
అందుకోసం మనం ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్ చెక్ చేసేసేటప్పుడు అక్కడ ఇచ్చే రేంజ్ అనేది ఇచ్చేటప్పుడు అందరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే 1 నుండి చెక్ చేయాలని ఇస్తారు. అది కరెక్ట్ కాదనమాట. ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే 2 అనే టేబుల్ నుండి మాత్రమే మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. అలానే అందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేస్తారన్నమాట. ఏమని పెడతారు, అందరూ కూడా n+1 అని పిలుస్తారు అనమాట. n+1 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసినప్పుడు ఏమైందో చూద్దాం. 2 అనే నెంబరే తీసుకున్నాను. ఆ నెంబర్ ఏంది, ప్రైమ్ నెంబర్. కానీ నాకేమైంది, నాకే ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, మనం చెక్ చేసేటప్పుడు ఒక నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలి అంటే 1తో అది కంపల్సరీ డివిజిబుల్ అయింది, అదే నెంబర్తో కూడా కంపల్సరీ డివిజిబుల్ అయింది. దానికి మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్తో మాత్రమే మనం చెక్ చేసినప్పుడు ఆ నెంబర్స్ అది డివిజిబుల్ కాలేదు అంటే అది ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. అయ్యింది అంటే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. n+1 అని పెట్టానుకో, n+1 2+1 అంటే ఎంత 3. అంటే మనం తీసుకున్న నెంబర్లో 3 కాదు అంటే దాని ముందులో ఉన్న నెంబర్ ఎంత 2. అంటే 2 అనే నెంబర్తో మనం ఆల్రెడీ మనం తీసుకున్న నెంబరే 2తో డివిజిబుల్ చేసాం, కంపల్సరీ డివిజిబుల్ అయ్యిద్ది కదా ఆ నెంబరు. అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ రాసేటప్పుడు n+1 అనేది కూడా పెట్టడం ద్వారా ఏమైద్ది అంటే ఆ నెంబర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వదు. అందుకోసం మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ అనే కండిషన్ అప్లై చేసేటప్పుడు దానిలో మనం తీసుకునే రేంజ్ ఎక్కడి నుండి తీసుకోవాలంటే 1 ఆఫ్టర్ నుండి మనం తీసుకున్న నెంబర్కి బిఫోర్ ద నెంబర్ వరకు మాత్రం మనం ఏం చేయాలంటే ఆ వాల్యూస్ని మనం చెక్ అనేది చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదనేది ఈజీగా మనం చెప్పొచ్చు అనమాట. ఇది అందరూ కూడా ఏం చేస్తారంటే కామన్గా చేసే వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ అనమాట. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉన్నాయా? సంజయ్, డూ యూ హ్యావ్? అర్థమైనట్టేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్లో కొన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజు సెషన్ ఒక 10 minutes లేట్ అయినా కానీ మనం ఏం చేద్దామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్లో ఉన్న రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం. ఓకే. యా, వన్ మోర్ అనదర్ ఎగ్జాంపుల్ అనేది చూసాం. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఈ కండిషన్ చెప్పానా? Yes, sir. ఓకే. వన్ ఆఫ్ ద కోడ్ అనేది చూద్దాం. ఈ కోడ్ అనేది ఏంటో చూద్దాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్లో వర్క్ చేసేటప్పుడు ఆ లిస్ట్లో మనం వాల్యూస్ని ఏ వాల్యూస్ పెడితే మనం తీసుకున్న లిస్ట్ ఎలా మోడిఫై అవుతుంది అనే దాని గురించి మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే వాటి యొక్క రూల్స్ మనకు తెలుస్తాయో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే సిమిలర్ వాల్యూస్ కనుక మారుస్తూ ఉన్నప్పుడు ఆ లిస్ట్ ఎలా వర్కౌట్ అవుతుందో మనకు ఈజీగా అర్థమైంది కదా. అందుకోసం మాత్రం ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ లోపల డిఫరెంట్ వెరైటీస్లో ఉండే కండిషన్స్ని మనం అప్లై చేస్తూ ఉన్నప్పుడు మన లిస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అనే వాల్యూస్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. ఆ చెకింగ్ అనేది మనకి బాగా వచ్చింది అనుకో ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే లిస్ట్ అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడం అనేది ఈజీగా చేసేస్తారు అనమాట. ఓకే. యా, ఆ లిస్టుల కోసం ఏం చేస్తుంటే ఒక కోడ్ తీసుకున్నాను. ఆ కోడ్లో లిస్ట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది చూస్తాను అనమాట. ఓకే. దాంట్లో ఫస్ట్ నా దగ్గర ఏముందంటే ఒక కోడ్ ఉందనమాట. ఏ అనే ఒక వేరియబుల్ ఉండి దానికి వాల్యూ 2 అని ఉందనమాట. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, list_a అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ని అసైన్ చేసుకున్నాను. ఏమని తీసుకున్నాను, 1 అనే ఒక ఐటమ్ని ఏ అనే ఒక ఐటమ్ని వచ్చేసేసి ఒక లిస్ట్ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను, a=3 అండ్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని తీసుకున్నాను. ఇలా కనుక కోడ్ తీసుకున్నానుకో అప్పుడు నాకు అవుట్పుట్ ఏమేమి రావచ్చు. మీ అందరికీ కూడా కోడ్స్ రాయడం వాల్యూస్ ఎలా వస్తాయి మీ అందరికీ తెలుసు కదా. అలా ఇలానే నేను ఒక లిస్ట్ని కనుక తీసుకున్నానుకో దానికి అవుట్పుట్ ఏం రావచ్చు. వన్ కామా 2 వస్తుంది సార్. ఓకే. ఒకసారి మనం కూడా ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసేసేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూసుకొని తర్వాత ఏం చేద్దామంటే అవి ఎందుకు అలాంటి అవుట్పుట్ని ఇచ్చిందో లేదనేది వరుసగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే a ఎంత అని తీసుకున్నాను, 2 అని ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, list_a అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాను. ఏ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాను, 1, a అనే ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్నాను అనమాట. 1, a అని ఒక ఆబ్జెక్ట్ని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేస్తాను, లిస్ట్ ఏ అనే వేరియబుల్ ఏమైతే ఉందో అది చూద్దాం అనుకున్నాను.
తర్వాత నేనేం చేశానంటే అగైన్ ఏ అని మరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక ఇంటీజర్ పెట్టుకున్నాను. ఎంత 3 అని పెట్టుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో ఏం చేశానంటే లిస్ట్ ఏ అనే వేరియబుల్‌ని ఇచ్చేసానన్నమాట. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అరౌండ్ చేసి చూస్తే నాకు అవుట్‌పుట్ ఎంత వచ్చిందో చూద్దాం అనుకున్నా. ఎంత వచ్చిందంటే 1, 2 అనేవి మాత్రమే వచ్చినాయన్నమాట. 1, 2 అంటే ఒక లిస్ట్‌లో 2 లిస్టులు వచ్చినాయి. ఏమొచ్చినాయి 1, 2 అనే ఐటెమ్స్‌తో నాకేమైందంటే అవుట్‌పుట్ రావడం అనేది జరిగింది. ఎందుకని ఇలా జరిగింది? యాక్చువల్‌గా నాకు లాస్ట్ స్టెప్‌లో చూడండి ఏ ఈక్వల్ టు 3 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేం కావాలి లిస్ట్‌లో మాడిఫై అవ్వాలి కదా! 1, 3 అనే వాల్యూ రావాలైతే నాకు 1, 2 వచ్చింది. ఎందుకని ఇలా కోడ్ అనేది ఒక లిస్ట్‌లో చేంజెస్ చేసినా గానీ ఇలా ఎందుకు జరిగింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఓకే డన్. మనం ఇలా గనక ఒక లిస్ట్‌ని గనక క్రియేట్ చేసుకున్నాం అనుకో కోడు, ఆ కోడ్‌లో అవుట్‌పుట్ ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏందనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాను ఈ టైప్ ఆఫ్ కోడ్‌లో ఏ సార్ ఈక్వల్ టు యాహ్! సార్ 2 వేరియబుల్ నేమ్స్ 2 సేమే కదా! ఏ అనేవి. సో, అప్పుడు అప్పుడు నాకేం ఫస్ట్ కావాలి ఏదైతే 1, 2 రావాలి. తర్వాత 1, 3 రావాలి కదా! కానీ మనం కామన్‌గా యూజ్ చేసింది లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అనేది. సో, అప్పుడు ఒకటే ప్రింట్ అవ్వాలి కదా సార్. ఇన్ కేస్ మనం ఆ వేరియబుల్ నేమ్ అనేది చేంజ్ నేను చేసుంటే చెప్పాను. అక్కడ నాకేం జరిగిందంటే థర్డ్ లైన్ చూడు. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను. అంటే అప్పుడు నాకు పైథాన్ అనేది ఏం చేస్తది కోడ్‌ని లైన్ బై లైన్ తీసుకుంటా ఉంటది. అలా లైన్ తీసుకున్నప్పుడు ఏ అంటే ఎంత 2. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఎంత అయ్యిద్ది 1, ఏ ఉంది కాబట్టి ఆ వాల్యూ తీసుకుంది 2. అప్పుడు నాకు ప్రింట్ అండర్ స్కోర్ లిస్ట్ ఏ అంటే ఎంత వచ్చింది 1, 2 అని రావాలి. అది ఓకే డన్. అక్కడ దాకా నాకు అర్థమైంది. తర్వాత ఏ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇందాక గ్లాస్‌లో నీళ్లు పోసాను. ఇప్పుడు గ్లాస్‌లో ఏం చేశాను పాలు పోసాను. అంటే గ్లాస్‌లో ఏమున్నాయి అంటే ఏం చెప్తా? పాలే ఉన్నాయని చెప్పుకుంటాం. ఓకే డన్. యెస్ సార్. అప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏం చెప్పాలి? లిస్ట్ అండర్ స్కోర్ ఏలో నాకేం చేయాలి? వాల్యూని ఏం చేయాలి? ఏ ఉన్న కాడ 3 అనేది రావాలి. అప్పుడు నాకు వాల్యూ ఎంత రావాలి? 1, 3 రావాలి. కానీ నాకు ఎంత వచ్చింది? 1, 2 వచ్చింది. ఎందుకు అని అలాంటి చేంజెస్ జరిగినాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే డన్. అందుకోసం స్టెప్ బై స్టెప్ అనేది చూస్తున్నానన్నమాట. ఓకే. దాంట్లో మనం రాసిన కోడ్‌లో వాల్యూస్ అనేది ఇలా ఎందుకు ప్రింట్ అయినాయి? అంటే మనం బేసికల్‌గా రాసేటప్పుడు ఇలా ప్రింట్ కాకూడదు కదా! అర్థమైందా నాన్న? ఓకేలే. ఇలా చేసినప్పుడు నాకు అలా ప్రింట్ కాకూడదు. కానీ ఎందుకు ఇలా ప్రింట్ అయింది అనే దాని గురించి మాత్రమే చూస్తున్నానన్నమాట. అలా చూసేసేటప్పుడు ఫస్ట్ లైన్ ఏం జరిగిందో చూద్దాం. ఏ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మన కంప్యూటర్ ఏం చేస్తది? దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటిదనేది చూసుకుంటాం. ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది? 2 అనే ఒక ఇంటీజర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్‌ని దేనికి అసైన్ చేశాను? ఏ అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఆ రిఫరెన్స్ ఐటెమ్‌కి ఏం చేశాను? ఈ 2 అనే నంబర్‌ని తీసుకొచ్చి అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది? ఏ అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేశాను? 2 అనే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి స్టోర్ చేసేసాను. ఓకేనా? డన్. అంటే 2 అనే వేరియబుల్ దాంట్లో స్టోరేజ్ అయిపోయింది. ఓకే డన్. తర్వాత లైన్‌లోకెళ్ళిపోదాం. తర్వాత లైన్ ఏం జరిగింది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ 1, ఏ అని తీసుకున్నాను. అంటే దీంట్లో ఏంటిది ఫస్ట్ తీసుకునేది ఏంది? ఆబ్జెక్ట్ ఏంటిది అనేది చూసుకుంటాం. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉంది? లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. అంటే ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తది? లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తది. దాన్ని ఏం చేస్తది? ఒక రిఫరెన్స్‌గా ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి ఏం చేస్తది? ఈ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని అసైన్ చేయడం అనేది చేస్తది. ఇదే కదా రూలు. కంప్యూటర్ ఫస్ట్ ఏం చేస్తది? ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేస్తది. ఆ ఆబ్జెక్ట్స్‌ని ఏం చేస్తది? ఒక రిఫరెన్స్‌గా ఒక ఎలిమెంట్ తీసుకొని దానిలో ఏం చేస్తది? స్టోర్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకే డన్. అలానే ఇక్కడ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది? ఒక 1 అనే ఒక ఐటెము, ఏ అనే ఒక ఐటెమ్‌తో నాకేముందంటే ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్‌లో ఏమైంది అంటే, ఆ ఆబ్జెక్ట్ లోపల ఏం చేసింది? ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినాక ఒక రిఫరెన్స్‌గా లిస్ట్ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో ఏం చేసింది? ఈ వాల్యూని తీసుకెళ్ళి స్టోర్ చేసింది. అలా స్టోర్ చేసేటప్పుడు లిస్ట్ అనేది బాగా గుర్తుపెట్టుకుంది. లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా! లిస్ట్ ఆబ్జెక్టు. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్‌లో ఏముంది? 1 అనే ఒక ఐటెమ్ ఉంది. 1 అనేది రాసేసాను. తర్వాత ఏముంది? ఏ అని ఉంది. ఏ అంటే ఏంటిది? ఆల్రెడీ మన దగ్గర కంప్యూటర్ ఏం చేస్తది? క్రియేట్ చేస్తది. క్రియేట్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చూసుకుంటుంది. ఏ అంటే ఏంది? ఆల్రెడీ ఏ అనేది ఒక రిఫరెన్స్ ఎలిమెంట్ తీసుకున్నాను. దాంట్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టాను అనేసి గుర్తుపెట్టుకుంది. ఓకే డన్. వెంటనే ఏం చేసిందంటే, ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని ఏం చేసింది? ఈ వేరియబుల్‌ని తీసేసి ఆ ఆబ్జెక్ట్‌ని రీప్లేస్ చేసింది. ఎందుకంటే లిస్ట్స్ ఆర్ మోడిఫయింగ్ అంటే లిస్ట్స్ అనేవి మ్యూటబుల్ అని మనకు తెలుసు కదా!
మ్యూటబుల్ అంటే ఏం చేస్తాయి, అవి మోడిఫై చేసేస్తాయి అని మనకు తెలుసు కదా. అందుకని వెంటనే ఏం చేసిందంటే అక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని తీసేసి నాకు ఏమైందంటే ఆ వాల్యూతో ఏం చేసింది, లిస్ట్ అనేది మ్యూటబుల్ చేసేసేసుకుంది. అప్పుడు నాకేమైంది, నా లిస్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది, 1 అనే ఒక ఇంటీజర్తో ఒక ఐటము, 2 అనే ఇంటీజర్తో నాకేమైంది ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ ఆబ్జెక్ట్ని కంప్యూటర్ ఏం చేసింది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ని తీసేసుకొని దానికి ఏం చేసింది, నా లిస్ట్ని తీసుకెళ్ళి అసైన్ చేసేసింది. అప్పుడు నా లిస్ట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, నా లిస్ట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, లిస్ట్ ఏలో ఏమేమి ఉన్నాయి స్క్రీన్ మీద మీకు కనపడుతుంది కదా. 1 అనే ఒక ఐటము, 2 అనే ఐటమ్స్ ఉన్నాయి అనమాట. నా లిస్ట్లో ఏమున్నాయి, 1 అనే ఐటము, 2 అనే ఐటమ్ ఉంది. అప్పుడు థర్డ్ లైన్లోకి వెళ్ళిపోయాను. థర్డ్ లైన్ ఏం చెప్తుంది, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని చెప్పాను. అంటే అప్పుడు నేనేం చేశాను, లిస్ట్ ఏ అనే వేరియబుల్లో ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్లో ఉన్న లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయని చెప్పాను. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే వేరియబుల్లో ఏ లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, 1 అనే ఆబ్జెక్ట్, 2 అనే ఆబ్జెక్ట్ ఉంది. అందుకని ఆ రెండింటిని ఏం చేసింది, కంప్యూటర్ ప్రింట్ చేసేసింది. ఈ 3 లైన్స్ అందరికీ తెలుసు అనమాట. ఇక్కడే 4th లైన్ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, తర్వాత నేను ఏం చేశాను అంటే 4th లైన్లోకి వెళ్ళాను. 4th లైన్ ఏంటిది, 4th లైన్ ఏంటిది అనేది చూద్దాం. ఏ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాను. దీంట్లో ఆబ్జెక్ట్ ఏంది, బాక్స్ పెట్టి చూసాను చూడండి, దాన్ని ఏమని పిలుస్తారు, ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే 3 అనే ఒక ఇంటీజర్ ఉంది. ఆ ఇంటీజరు ఆ 3 అనే ఒక ఇంటీజర్ అనేది ఏమైంది, ఆబ్జెక్ట్ 3 అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన దాన్ని దేనికి అసైన్ చేశాను, ఏ అనే ఒక రెఫరెన్స్గా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి అసైన్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఏ అనేది తీసుకున్నాను 2, అలానే ఇప్పుడు ఏం చేశాను, ఏ అనేది 2 తీసేసేసి ఇప్పుడు ఏ అనే దాంట్లో ఏం చేశాను, 3 అనేది పెట్టేసాను అనమాట. అంటే 3 అనేది పెట్టేశాను. తర్వాత నేనేం చేశాను, తర్వాత అప్పుడు నాకేమైంది, ఏ అనే వేరియబుల్లో 2 అనేది పోయి 3 అనేది వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అని చెప్పాను. ఆ లిస్ట్ ఏ అని చెప్తే నాకేమైంది, ఫస్ట్లో లిస్ట్ ఏలో ఎంత వాల్యూ ఉంది, 1, 2 అనేది ప్రింట్ అయింది. లాస్ట్లో నాకు ఎంత ప్రింట్ అవ్వాలి, 1, న్యూ వేరియబుల్ ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి నా లిస్ట్లో చేంజ్ అవ్వాలి కదా. 1, 3 అనేది చేంజ్ అవ్వాలంటే చేంజ్ కాకుండా 1, 2నే చేంజ్ చేసేసింది అనమాట. ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడే ఒక టెక్నిక్ అనేది ఉందన్నమాట. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని కనుక పెట్టామనుకో, ఆ నెంబర్ని కనుక మన కోడ్ కనుక మన లిస్ట్ కనుక రీప్లేస్ చేసిందనుకో దాన్ని మ్యూటబుల్ అని పిలుస్తారు. మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే పెట్టామో ఆ నెంబర్ని కనుక లిస్ట్ అనేది మార్చలేదనుకో అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక లిస్ట్తో కనుక రీప్లేస్మెంట్ అనేది చెయ్యాలి అనుకో, ఒక లిస్ట్ని కనుక మనం రీప్లేస్మెంట్ కనుక చెయ్యాలి అనుకో, మనం తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే లిస్ట్ రూపంలో మాత్రమే ఉన్నాయి అనుకో, అప్పుడు మాత్రం ఏం చేసిందంటే లిస్ట్ అనేది వాటిని చేంజ్ అనేది చేస్తుంది అనమాట. 2 అనే దాన్ని, స్ట్రింగ్ అనే దాన్ని, ఫ్లోట్ అనే దాన్ని అండ్ అలానే ఇంకొకటి ఏంది బూలియన్ అనే వాటిని ఏమని పిలుస్తారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారనమాట. ఆల్రెడీ మనకు తెలుసు కదా, స్ట్రింగ్తో కనుక మనం డీల్ చేసాం అనుకో స్ట్రింగ్ అనేది చేంజ్ కాదని తెలుసు కదా. అంటే మనం ఇక్కడ ఏవైతే కోడ్స్ తీసుకున్నామో ఆ కోడ్స్ అన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఇమ్యూటబుల్ అంటారు. ఏ ఈక్వల్ టు 3 అన్నాను కదా, 3 అనే దాన్ని ఏమని పిలుస్తారంటే ఇమ్యూటబుల్ అని పిలుస్తారు. అంటే ఒక నెంబర్ని ఒక లిస్ట్ లోపలికి యాడ్ గనక చెయ్యాలి అనుకో, అలా యాడ్ చేయాలంటే ఇమ్యూటబుల్గా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా యాడ్ చేయలేమన్నమాట. అలా యాడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ని లిస్ట్ లోపలికి గనక మార్చాలి అంటే మనం తీసుకున్న వాల్యూని లిస్ట్ రూపంలో మాత్రమే తీసుకున్నప్పుడు మాత్రమే ఆ చేంజెస్ అనేది అప్లై అవుతాయి అనమాట. అలా కానప్పుడు ఏమవుతాయి అంటే ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ ఏవి కూడా అప్లై కావన్నమాట. చేంజెస్ అనేది అప్లై కాదు కాబట్టి లిస్ట్ ఏ అంటే ఏ వాల్యూ స్టోరేజ్ అయింది, 1, 2 అనే ఉంది. అందుకని లిస్ట్ ఏ అన్నప్పుడు నాకేమైందంటే 1, 2 అనే వాల్యూ నాకేమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని డీల్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? No. ఇక్కడికి వెళ్ళి నేను ఇంకొక స్టెప్ రాసుకున్నాను. ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఏ, ఇక్కడ నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, హాఫ్ అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఇండెక్స్ తీసుకున్నాను. 1 ఈక్వల్ టు ఏం పెట్టాను, 1 ఈక్వల్ టు ఒక 5 అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే లిస్ట్ ఏ అని చెప్పేసి ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడండి, ఏమైంది, ఆ లిస్ట్ లోపల 2 అనే వాల్యూ తీసేసి నాకు ఏమైందంటే 5 అనే వాల్యూతో రీప్లేస్ అయింది.
అంటే ఒక వాల్యూని కనుక మనం రీప్లేస్ కనుక చేయాలి అనుకో ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే ఇక్కడ చూపించాను చూడండి స్టెప్ 6th లైన్లో. ఇలా చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే లిస్టులో ఉన్న వాల్యూస్ని చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వాల్యూని డైరెక్ట్గా రీప్లేస్ అవుతుంది. సెకండ్ టైం కనుక ఒక వాల్యూని కనుక రీప్లేస్ అనేది చేయాలి అనుకో డైరెక్ట్గా ఎప్పుడు కూడా లిస్టుతో చేయలేమన్నమాట. ఎప్పుడు కూడా ఎలా చేస్తారంటే 6th లైన్లో రాసినప్పుడు మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే దానిలో ఉన్న వాల్యూస్ని రీప్లేస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అలా చేయవచ్చు అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్ గురించి మనం నేర్చుకున్నాం అనమాట. సంజయ్ దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? సార్ నాకు మళ్ళీ A=3 అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ ఏ అనేది అంటే దాని మీనింగ్ ఏంటంటే A=3 అని చెప్పనుకో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటిది, ఇక్కడ ఉన్న లైన్ ఏంటిది, లిస్ట్ ఏ అది తీసేసే. స్క్వేర్ బ్రేసెస్ ఉండి దాంట్లో ఏముంది 1, A అని ఉంది. దాన్ని ఏమంటారు లిస్ట్ అని పిలుస్తారు. అంటే ఒక లిస్టులో వాల్యూస్ని ఒకసారి మాత్రమే డైరెక్ట్గా మార్చవచ్చు. ఒకసారి మాత్రమే డైరెక్ట్గా మార్చవచ్చు అంటే ఏంది, ఏ అనే వాల్యూ ఎంత పెట్టాను ఇక్కడ 2 అనేది ఒకసారి చేంజ్ చేశాను. రెండోసారి చేంజ్ చేయాలి అనుకో ఎలా చేంజ్ చేయాలంటే ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే రెండోసారి చేంజ్ చేయగలం. అర్థమైందా? అంతేగాని ఇలా డైరెక్ట్గా తీసుకువెళ్ళి మనం చేంజ్ చేయలేం. ఎందుకని అలా చేంజ్ చేయలేమంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదో ఉందో చూడు 3 అనేది ఒక లిస్ట్గా అది కన్సిడర్ చేయదనమాట. ఒక లిస్ట్ని మనం మార్చాలి అంటే లిస్టుతోనే మనం మార్చాలి. అలా కాకుండా మనం డైరెక్ట్గా నంబర్ ఇంటీజర్ అనే దాంతో కానీ స్ట్రింగ్ అనే నంబర్తో కానీ ఒక లిస్టులో ఉన్న వాల్యూస్ని మనం రీప్లేస్ అనేది చెయ్యలేము. అందుకోసం నాకేమైందంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ వాల్యూని కంప్యూటర్ అనేది తీసుకోలేదు. అలా తీసుకోకపోవడం ద్వారా నాకేమైందంటే అది రూల్కి ఎగనెస్ట్గా ఉంది. ఆ రూల్ని తీసుకోలేదు. అప్పుడు నేనేం చెప్పాను, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఏ అంటే ఎంత చెప్పండి అన్నాను. అంటే లిస్ట్ ఏ అనేది 3గా అది తీసుకోలేదు కాబట్టి అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న 1, 2 అనే వాల్యూని నాకేం చేసిందంటే ప్రింట్ చేయడం అనేది జరిగింది అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే అనదర్ ఎగ్జాంపుల్ అనేది దీంతో మనకి ఏమైందంటే లిస్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఈ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఏదైనా ఒకటి క్రియేట్ చేసేసేటప్పుడు మన కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఐడియాఫ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం రీప్లేస్ అనేది అవి ఎక్కడ స్టోరేజ్ అనేది నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసాం, ఒక లిస్ట్తో మనం వర్క్ చేయాలి అంటే డిఫరెంట్ వేస్లో అది ఎలా చేంజ్ అవుతుంది లిస్ట్ అనే దాని గురించి మనందరం కూడా ఏం చేసామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందన్నమాట. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఏదైతే లిస్ట్లో మనం చేసేసానో అన్ని మెథడ్స్ని కూడా ఏం చేస్తామంటే 1 by 1 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని నెక్స్ట్ సెషన్లోకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అందరికీ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ బై. థ్యాంక్